ఎప్పుడు కాదంబరి కిరణ్ అంటే ఇష్టం ఏంటంటే ఎవరన్నా కష్టంలో ఉంటే అది తను దాన్ని క్లియర్ చేయగలదా లేదా కాదు అవన్నీ ఆలోచించాడు. కష్టంలో అంటే నేను ఉన్నానని ఫస్ట్ స్టార్ట్ అయిపోయి తనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఏదో ఒక చేయూతే వెంటనే ఇమ్మీడియట్గా మనం ఫోన్ చేసి వెంటనే సాయం ఎప్పుడు వస్తుందని చూసే పని లేక ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేయకపోయినా కూడా వ్యక్తి ఇలా ప్రాబ్లంలో ఉన్నారని తెలిస్తే కూడా తీసుకెళ్ళి ముందలు ఇచ్చి కొంచెం మిగతా వాళ్ళు కూడా చెప్పి చేసే వ్యక్తి. అటువంటి హృదయం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. తనకి రక్ష కూడా అదే. ఎందుకంటే ఒక సాటి మనిషిలో ఒక కష్టంలో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఇంటరాక్ట్ అవ్వటం అనేది అది దైవ సంబంధమే. ఆయన మానవ సేవ మాధవ సేవ లాగా ఆయన నిరంతరం నేనంటే పూజల్లో అయినా ఆయన దీంట్లో ఈ రకంగా నాకన్నా ఎక్కువ గొప్ప పుణ్యం సంపాదించుకుంటున్నాడు. ఆయన చేసే కార్యక్రమానికి అలాంటి వ్యక్తులు సంబంధం తెలియని వ్యక్తులు కూడా వచ్చి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీయే వాళ్ళని తీసుకొస్తుంది. డెఫినెట్గా తను ఈ మధ్య కొన్ని రోజులు చేయలే. ఎందుకు చేయలేదంటే ఆయన ఆ కమిటీలో ఉండి ఆ బిజీలో ఉండి ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చాడు. దీంట్లో నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రజలందరికీ కష్టంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే వ్యక్తిగా భగవంతుడే ఆ రూపంలో వాళ్ళ చేత పంపించినట్టున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా తను చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇది చూసిన వాళ్ళు కూడా నేను కూడా ఎందుకు చేయకూడదు, ఇక్కడ వచ్చి మనం కెమెరాలో కనపడ్డామంటే అవతల కూర్చున్న వ్యక్తులు కూడా నేను ఎప్పుడు చేయాలి, నేను ఇక్కడ రావాలని ఒక భావన కోసం చేస్తారు తప్పితే ఇది పబ్లిసిటీ కోసం కాదు. ఎవరైనా సరే చాలా మంది కూడా చెప్పారు మనం వెనక ఎక్కడో కూర్చుంటాం, పైన స్టేజ్ మీద వాళ్ళు వెళ్తారు, మనం ఎప్పుడు ఆ స్టేజ్కి వెళ్తాము అని ఒక ఆలోచన ఒక పాజిటివ్నెస్ పెంపొందించింది అలాంటి కార్యక్రమం. డెఫినెట్గా దీన్ని ఏదో పబ్లిసిటీ అనే యాంగిల్ కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి, కాదంబరి కిరణ్ లాగా వెళ్ళాలి, లేకపోతే ఇంకోరికి వెళ్ళాలి అనే ఒక భావన కలిగిస్తుంది. డెఫినెట్గా ఈ కలికాలంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉండటం అనేది దాని భగవంతుడు ఈ రకంగా వాళ్ళు వాడుకుంటున్నాడు. డెఫినెట్గా తను చేసే ప్రతి కార్యక్రమంలో నా వంతు సహాయం నేను చేస్తాను. డెఫినెట్గా మీరు కూడా ఈ ఇన్నాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వచ్చి జాయిన్ అవుతుంటే కూడా ఈ ఆర్గనైజేషన్ పెరుగుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్ప సమావేశానికి మేము రావటం మేము అదృష్టవంతులు. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం కాదు ఎదుటి చేసినప్పుడే మనకి ఒకళ్ళు పొగడాల్సిన పని లేదు, మన ఆత్మ తృప్తి ఉంటుంది. ఎదుటి సహాయం చేస్తే ఆ రోజు మనం ఎంత సంతోషంగా ఉంటామో మనకు తెలుసు. అటువంటి నిజం తెలిసిన వ్యక్తి మన కాదంబరి కిరణ్. మనకు జన్మిస్తే దాన్ని సార్థకం చేసుకోవటానికి ఎదుటోళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సంతోషం పాటు అన్ని ఐశ్వర్యాలు ఇస్తారు. అంచేత నాకున్న అనుభవం మనం మంచి చేస్తే భగవంతుడు మన అమ్ముతుంటాడు, మనకు అన్ని రకాల సుఖ సంతోషాలు వస్తాయి. కిరణ్కి నేను ఈ సమావేశంలో అడ్వైజ్ చేసేది ఏంటంటే ఇంతమంది మనుషులు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, ఇది ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళండి. జర్నలిస్టులు కూడా మీరు కూడా పత్రికా అధిపతులు కానీ జర్నలిస్టులు కానీ ఇటువంటి మంచి సమాజంలో ప్రోత్సహిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగం జరుగుద్ది. అంచేత కిరణ్ నువ్వు వీలైనంత ఒక కమిటీగా ఏర్పాటు చేసి మంచి మనుషులను తీసుకొని ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తే సొసైటీలో చాలామందికి మంచి జరుగుద్ది. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఒక 25 సంవత్సరాల నుంచి అన్నయ్యను చూస్తున్నాం. నిజంగా ఇలాగ ఉండడము రియల్ లైఫ్లో చాలా కష్టం, రియల్ లైఫ్లో ఈజీ. కానీ తను ఇది పెట్టినప్పుడు ఆ ఫస్ట్గా చూసి అనుకున్నాను టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. నేను కొంచెం డివోషనల్గా కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి అంటే 84 లక్షల జీవరాశులల్లో ఏ జీవి నేచర్కి హాని చేయదు. తనకి ఆ బ్రతికే కాలము ఎంత కావాలో అంతే తీసుకొని తన కోసం తను మాత్రమే బ్రతుకుతుంది. నేచర్కి హాని చేయదు ఒక మనిషి తప్ప. అంటే మనిషే దేవుడికి తెలుసుకునే శక్తి అనేది ఉండడానికి కారణం 84 లక్షల జీవరాశులలో మనిషికే వెన్నుముక నిటారుగా ఉంటుంది, సూర్యరశ్మి పంచభూతాలతోటి ఐక్యమై ఉంటుంది. సో అలాంటి పర్సన్ తను తన కుటుంబం తప్ప ఇంకా వేరేగా ఆలోచించడం అనేది చాలా రేర్. సో అలాంటి అతి తక్కువ మందిలల్లో కాదంబరి కిరణ్ అన్న నిజంగా కరోనా టైంలో మనం ఇంట్లో నుంచి బయటికి రావడానికే భయపడే వాళ్ళము. దాంట్లో ఇక్కడ ఉన్న చదలవాడ సార్ కానీ తర్వాత కాదంబరి అన్న కానీ డైరెక్ట్ వెళ్ళేసేసి వాళ్ళకి చేసే అయ్యో మనం కూడా దీంట్లో భాగస్వామ్యం అయితే బాగుందని మా వంతు కూడా ఇంటర్నేషనల్గా ఉన్న సర్కిల్కి అన్నయ్య దాన్ని లింక్ చేయడం జరిగింది. మీరు ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చేసి అందరికీ సర్వ్ చేయాలని ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.
మీరు తమ్ముడిగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ. వేదిక ముందున్న వారందరూ కూడా, మనందరూ కూడా మన పేరు హోదా కాదంబరి కిరణ్, టీ5 మూర్తి, దేవులపల్లి అమరు, చదలవాడి శ్రీనివాసరావు ఈ పేర్లు కాకుండా, నిర్మాతలు, నటులు, జర్నలిస్టులు ఈ కాకుండా, ఈ మనం కాదు. హూ ఆర్ యూ, హూ యామ్ ఐ? డబ్బు నేను కాదు, ఈ పేరు నేను కాదు, ఈ హోదా నేను కాదు, ఈ ఆస్తులు నేను కాదు, ఈ పొసెషన్స్ నావి కాదు. నేను ఎవరిని? నా బాడీ నాది కాదు. నేను ఎవరిని? ఎలా వచ్చాను, ఎలా పోతా. సో మనందరినీ కలిపింది కులాలకి, ప్రాంతాలకి, వర్గాలకి, రాష్ట్రాలకి, దేశాలకి, జాతులకి అన్నిటికీ అతీతంగా మనందరినీ కలిపింది మనిషి అనే ఒక్క వర్డ్. 800 కోట్ల మంది మనుషులు ఉన్నాం. మొత్తం విశ్వంలో చూస్తే పాములు, జెర్రులు, తేళ్ళు, కీటకాలు, పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు, గొర్రెలు, 74 లక్షల జీవరాశులు మనం ఒక్కటి. అందులో 800 కోట్ల మంది ఉన్నాం. మనందరం ఒకటి చేసింది మనిషి అనే ఒక పదం కాబట్టి కాదంబరి కిరణ్ నేను సైతం అని అనలే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాను. శ్రీశ్రీది జి కృష్ణ గారి శిష్యుడు కాబట్టి శ్రీశ్రీ వర్డ్ కూడా మార్చాడు. నేను సైతం అనలే, మనం సైతం అన్నాడు. అంటే మనందరూ ఒకటి. నేను అంటే సెల్ఫిష్. సో మనం సైతం సాటి మనిషికి సాయపడడం కోసం మనం వచ్చాం, మనం పోతాం. ఎందుకంటే మనిషికి ఉన్నది మానవత్వం, మనందరినీ కలిపింది అది ఒక్కటే. ఇప్పుడు పులులు ఉన్నాయి, క్రూర మృగాలు సంపు తింటాయి. పాములు ఉన్నాయి, వాటి పిల్లలు అయ్యే సంపు తింటాయి. మనిషికి ఏముంది? ఎంపతి ఉంది. సో ఆ ఎంపతిని చూపించడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కాదంబరి కిరణ్. మీకు చాలామంది చెప్తుంటారు మనుషులు సాయం చేసుకోవట్లేదు, ఒక కాకి ఏదైనా అయితే 100 కాకులు వస్తాయి, కాకు అని అరుస్తాయి, కాకి గోల అంటారు. కాదంబరి కిరణ్ కాకి. కాదంబరి కిరణ్ ఈ కాకి ఒక్క మనిషికి ఏదైనా ఇస్తే 100 కాకులు అరిచినంత గట్టిగా అరుస్తుంది. అది కరోనాలో కానివ్వండి, పిల్లలు యాక్సిడెంట్ అయినా, చదువు కోసమైనా, వైద్యం కోసమైనా. ఇప్పుడు ఒక బీజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒకటి వేసాడు కదా 10 నిమిషాలు ఇవి. అది చూడగానే అందరికీ అవును మన మనిషే కదా, ఏదో కొంచెం గుండె తడి. మామూలుగా మనకున్న ఇమేజ్ వేరు, ఈడో రాక్షసుడు, ఈడో దుర్మార్గుడు అనుకుంటుంటారు మనం చూసి. ఇలాగ వచ్చినప్పుడు చిన్న పాజ్ బటన్, అవును నేను మనిషిని కదా, నాకు కూడా ఏడుపు వస్తుంది. సో మనలో ఉన్న మనిషిని, మానవత్వాన్ని గుర్తు చేస్తూ 12 సంవత్సరాలుగా ఇంతమంది పెద్దల్ని కలిపి పిల్లలకి చదువు చెప్పించడానికి, వైద్యం చేయించడానికి, పునర్జన్మలు ఇవ్వడానికి రకరకాల సాయం చేస్తూ, ఎస్ మీకు నేనున్నా, నువ్వు వేరు నేను వేరు కాదు, మనందరూ ఒకటి అని చెప్తున్నటువంటి కాదంబరి కిరణ్ నేను ఎప్పుడూ ఒకటే చెప్తా. ఎవరికైనా కష్టం వస్తే కన్నీళ్ళు వస్తాయి ముందు. కానీ సినిమా ఇండస్ట్రీలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే కన్నీటి కంటే ముందు వచ్చేది కిరణ్. సో అతనికి ఖచ్చితంగా మనందరం హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తి మా కాదంబరి కిరణ్. ఇప్పుడు దాదాపు 30 years నుంచి మేము అన్నయ్య అనుకుంటూ ఇండస్ట్రీలో ఉన్నాం. కేవలం ఇండస్ట్రీలో కాకుండా ఎంతో మందికి బయట వాళ్ళు కూడా ఆయన సహాయం చేశారు. అవన్నీ మనం చూస్తున్నాం ఇందాక ఏవిలో. అలాగే ముఖ్యంగా నేను బాగా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే కరోనా టైంలో ఎవరు సాయం చేస్తారనేది చూసే ఆ సమయం అది. చిరంజీవి గారి దగ్గర నుంచి చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా మంది చేశారు. కానీ కాదంబరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రోత్సహించి ఆ టైంలో నిజంగా చేయడం అనేది నిజంగా ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ చెప్పడం కూడా జరిగింది. సో ఇలా మీరు 12 సంవత్సరాలు కాదు 100 years ఇది మనం సైతం అనేది ఉండాలి, కంపల్సరీ జరిపించే ఏర్పాట్లు కూడా చేసుకుని ఇండస్ట్రీలోనే కాకుండా అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాదంబరి కిరణ్ గారికి డబుల్ నమస్కారం. మనం సైతం కాదంబరి ఫౌండేషన్ 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ నాకు డివిఎస్ రాజు గారు అని మన నిర్మాత గారు ఉండేవాళ్ళు, పెద్ద ప్రొడ్యూసర్. ఆయన ఎప్పుడు నాకు ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు, సూర్యనారాయణ గారు ఏదైనా కొన్ని పనులు ఉన్నాయంటే అది కొంతమందే చేస్తారు, అందరూ చేయలేరు. అది ఇది చేస్తే నాకేం వస్తుందని ఆలోచించుకుంటారు వాళ్ళు. ఇది చేస్తే నీకేం వస్తుందని నువ్వేమి ఆలోచించుకుంటా 12 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నావు, ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి సేవ చేస్తున్నావు,
ఎన్నో ఆరోగ్యం సంబంధించిన పనులన్నీ చేస్తున్నావు, హెల్త్ క్యాంపులు పెడుతున్నావు. ఇవన్నీ అందరూ చేయరు కాదంబరి కిరణ్ గారు. మీలాంటి వాళ్ళు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, భేదాలకు ఏదో సహాయం చేయాలి. ఎంతోమంది సినిమా వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా అంటే వాళ్ళందరికీ మీరు ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారు ఇక్కడ నేను చూశాను. మన దగ్గర సురేష్ గారి దగ్గర పనిచేసే చిన్నారాయణ ఎవరు, ఆ రోజులు కూడా నేను వచ్చి మీరు పిలిస్తే వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో కావాలంటే కూడా మనందరం సహాయం చేసాం. ఇట్లా 10 మందికి సహాయం చేయాలని మాకు కోరుకున్నా కానీ మాకు వేదిక కావాలి కదా. అటువంటి వేదిక మనం సైతం అటువంటి వేదికని మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా మనం ఏదైనా చేయాలంటే 10 మందికి తెలియజేస్తాం. ఏదైనా చేయాలనుకున్న పని చేయగలం. చేయడానికి మాకు ఒక దావ చూపిస్తున్నారు మీరు. ఈ ఫిలిం నగర్లో నేను 2 సార్లు కార్పొరేటర్గా చేసిన మా వేణుగోపాలాచారి గారి ఆశీర్వాదంతో ఆ రోజుల్లో విజయరామారావు గారి దగ్గర కూర్చుంటే ఎప్పుడు ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన కూడా సంపాదన మీద ఏనాడు కూడా మా విజయరామారావు కూడా ఆలోచించాల. ఏ రకంగా ప్రజలకు సేవ చేద్దాం, ఏం చేస్తే మనకి బాగుంటుంది, మనకి పేరు వస్తుంది. అట్లాగే ఇటువంటి పేరు రావడం కోసం కాదు నువ్వు చేసేది, సహాయం చేయాలి. ఇప్పుడు కేరళ తీసుకెళ్ళి ఆ రోజు కూడా చింతల రామరెడ్డి గారి ఎమ్మెల్యే మేమందరం కలిసి వాళ్ళని తయారు చేసి వెహికల్ ఇక్కడి నుంచే పంపించాం కేరళ. అది కూడా గుర్తుంది నాకు. ఇట్లా ఇటువంటి కార్యక్రమాలు నువ్వు చేస్తున్నప్పుడు కూడా నిన్ను ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత నువ్వు లిస్టు చదివావు, ఆ లిస్టు చదివిన కానీ ఇంకెక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకురావాలి మనం బయటికి. తీసుకొస్తే ఇటువంటి కార్యక్రమాలకి నీకు ఏ రకమైన లోటు లేదు, లోటు ఉండదు, ఉండకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి నీకు సవినంగా తెలియజేస్తే చాలా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఏళ్ళుగా కిరణ్ నాకు పరిచయం. ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించిన 1-2 సంవత్సరాల నుంచి చాలా రెగ్యులర్గా నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు తను ప్రారంభంలో మాట్లాడుతూ జి కృష్ణ గారి శిష్యుడిని నేను చెప్పాడు. మేము కూడా అందరం జి కృష్ణ గారి శిష్యులం. జి కృష్ణ గారు ఆయన బ్రతికుండగానే తన అంతిమంగా ఎక్కడికి వెళ్తాడో ఆయనకు తెలుసు. జి కృష్ణ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు మనం ఇంతకుముందు చూసిన ఏవీలో హార్ట్ వర్క్ అని పెట్టినాడు. హార్డ్ వర్క్ చాలామంది చేస్తారు. హార్డ్ వర్క్ ఎందుకు చేస్తారంటే సంపాదించడం కోసం, తాము సుఖంగా ఉండడం కోసం, తమ తర్వాతి తరాల కోసం కూడా సంపాదించి పెట్టడం కోసం హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకే కిరణ్ దాన్ని హార్డ్ వర్క్ అనకుండా హార్ట్ వర్క్ అన్నాడు. అంటే మనసుతో చేసేది, ఇతరుల కోసం మన మనసు పెట్టి చేసే పని హార్ట్ వర్క్ అంటారు. తన కోసం, తను సుఖంగా జీవించడం కోసం, తన తర్వాత తరాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది 100,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యనే నిన్ననే అనుకుంటాను యాదృచ్ఛికంగా మూర్తి గారు చేసిన ఒక రీల్ చూసినాను. అందులో ఆయన చెప్తాడు, ఏం తీసుకొని వచ్చినాం, ఏం తీసుకొని పోతాం, ఉన్న రోజులు హాయిగా సంతోషంగా ఉండక ఎందుకు ఇది అని. అట్లా ఉండదు. కొంతమంది అవతల వాడిని ఎట్లా తొక్కేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. మూర్తి గారి రీల్ నిన్ననే చూసినాను నేను అనుకోకుండా. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ ఆ కాంక్షతో చేస్తున్న యాత్రలోనే చనిపోతాడు. చనిపోయే ముందు తన వాళ్ళని పిలిచి చెప్తాడు, 3 కోరికలున్నవి నాకు. ఒకటి, నా మృతదేహాన్ని నా వైద్యులు మొయ్యాలి. 2, నన్ను తీసుకుపోతున్నప్పుడు అంతిమయాత్రలో దారి వెంబడి నేను సంపాదించిన సంపదన అంతా, వజ్ర వైడూర్యాలు, ధనం అంతా కూడా చల్లాలి. 3వది, సమాధిలోంచి నా చేతులు 2 ఇట్లా బయటకు కనిపించాలి. ఎందుకు అని అడుగుతారు. అడిగితే డాక్టర్లు మోయడం ఎందుకంటే డాక్టర్లు కూడా మనిషిని ఎల్లకాలం ఉంచలేరు, బ్రతికించి ఉంచలేరు అని చెప్పడం కోసం సింబాలిక్గా. ధనధాన్యాలు, ధనం అన్నీ ఎందుకు చల్లమంటాడంటే ఇవేవి నీ వెంట తీసుకోబోలేవు అని చెప్పడం కోసం. 3వది, చేతులు ఎందుకు ఇట్లా బయటికి కనిపించేట్టుగా పెట్టమంటాడంటే నేనేం తీసుకోబోలేదని ప్రపంచానికి తెలియడం కోసం అంటాడు. కాబట్టి
ఇది అందరికీ ఈ స్పృహ ఉంటుంది కానీ మర్చిపోతారు, మర్చిపోయి స్వార్థం కోసం పనిచేస్తారు. కాబట్టే కిరణ్ లాంటి వాళ్ళు మిగిలిపోతారు. మీడియాకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము మీడియాలో ఉన్నాం కొంతమంది, నేను, మూర్తి గారు, సాయి గారు, పృథ్వీ, మేమందరం, అందరు మీడియాలో ఉన్న వాళ్ళకు, మీడియాకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమం ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని జనంలోకి తీసుకువెళ్తే మరింత మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి పని చేయడానికి ముందుకు వస్తారు. అట్లాంటి జరగాలని, ఆ పనుల్లో ఏమైనా మాలాంటి వాళ్ళ వల్ల ఏ కొద్ది సహాయం మా వల్ల జరిగినా కూడా తప్పనిసరిగా కిరణ్ వెంట ఉంటాం. కిరణ్ లాగా పనిచేస్తున్న, ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చి మాట్లాడుతూ చెప్పినారు, డివి రావు గారు అనుకుంటారు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పినారు. మనం సంపాదించే దాంట్లో ఓ 5%, 10% కనీసం జనం కోసం ఖర్చు పెడితే మనం మనుషులుగా పుట్టినందుకు సార్థకత ఉంటుంది. కిరణ్ మరొక్కసారి అభినందిస్తూ నన్ను క్షమించాలి. నేను చాలా ముందు కిరణ్ అడగక ముందే వాళ్ళు ఇంకొక మీటింగ్ ఒప్పుకొని ఉన్నాను నేను, కాబట్టి కొంచెం మధ్యలో వెళ్ళిపోతా, ఏమనుకోవద్దు, అందరు పెద్దలు క్షమించాలని కోరుతూ అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ కిరణ్ గారు ఇక్కడే రావటం. మిస్టర్ డివిఎస్ రాజు గారు అని చెప్పేసి ఉన్న రామరాజు గారు, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నాకు. ఇవాళ ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడ వెళ్ళి చాలా బాగా సక్సెస్ఫుల్గా మంచిగా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు అని చెప్పారు. సరే, అందువల్ల నేను కూడా చూద్దామని వచ్చాను. నిజంగా ఏవి చూసిన తర్వాత అయితే నిజంగానే అసలు ఈయన చేసే పనులు, ఈ కార్యక్రమాలు ఎంత బాగా చేస్తున్నారో చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఇవాళ నేను ఇక్కడ రావటం నా అదృష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నందుకు. అండ్ మీ 12 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా పేరు చెప్పాలంటే, నా పేరు డివి రావు అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏజిఎంగా రిటైర్ అయ్యాను, ఒక 4 years అయిపోయింది. ఆ తర్వాత మాలవీయ మిషన్ అని చెప్పేసి అది పెట్టామన్నమాట మేము. పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారు బనారస్ యూనివర్సిటీని స్థాపించారనమాట. ఆయన భారతరత్న కూడా. సో బనారస్ యూనివర్సిటీలో చదివిన అల్యూమిని అంతా కలిసి ఒక సెంటర్ పెట్టారు, మహామనా మాలవీయ మిషన్ అని ఢిల్లీలో. దాని బ్రాంచి ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో కూడా 3 years క్రితం పెట్టారు. అందులో నేను జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్గా చేస్తున్నాను. మా ఏంటంటే మాలవీయ గారిది విజన్ ముందుకు తీసుకువెళ్ళాలి అని, మెయిన్ ఎడ్యుకేషన్ సపోర్టివ్ అనమాట. ఈ బస్తీ పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి చదువు ఆగకుండా ఉండటం కోసం స్కాలర్షిప్స్ అవి శాంక్షన్ చేసి సాయం చేస్తూ ఉంటాము. ఇప్పుడు 3 years అయింది. 2023లో ఒక 11 members ఇచ్చాము. లాస్ట్ ఇయర్ ఒక 15 మంది దాకా ఇచ్చాము. ఈసారి 24 members ఐడెంటిఫై చేసాం. వాళ్ళు 9th కానీ 10th కానీ ఈవెన్ అప్ టు బీటెక్ చదివిన వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళు సెటిల్ అయ్యేదాకా ఒకసారి స్టార్ట్ చేసామంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని సెటిల్ అయ్యేదాకా ఏదో రకంగా మేము ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఉన్నాం అనమాట. మేము మా మెంబర్సే ఇప్పటి వరకు కంట్రిబ్యూట్ చేసుకుంటూ వాళ్ళ హెల్ప్ చేస్తున్నాము. ఇక వేరే మెంబర్స్ కూడా ఈ మధ్య కొంతమంది జాయిన్ అయ్యారు. ఎవరైనా డొనేషన్స్ ఇవ్వదలుచుకుంటే ఇస్తుంటారు అనమాట. అలా తీసుకొని చేస్తున్నాం. అలానే దానికి తోడు నేను ఎన్ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, మ్యూజియం సీడ్స్ లిమిట్ అని చెప్పేసి ఎం ప్రభాకర్ రావు గారి చైర్మన్. వాళ్ళది మండవ ఫౌండేషన్ అని ఉన్నది. దాంట్లో సిఎస్ఆర్ అడ్వైజర్ కింద కూడా నేను చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నుంచి. వాళ్ళు కూడా చాలా అంటే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రభాకర్ రావు గారు మండవ ఫౌండేషన్ ద్వారా. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎస్ఎంఈ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, ఎనీ ఏరియా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ వాళ్ళు ముందు ఉంటారు, చాలా చేస్తుంటారు. అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన P4 స్కీమ్ అవుతుంది ఆంధ్రాలో. దాంట్లో కూడా 2 villages అడాప్ట్ చేసుకొని అక్కడ కూడా ఎంటైర్ కమ్యూనిటీస్కి, అక్కడ ప్రజలకి కావాల్సిన వాళ్ళందరికీ నీడ్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ నీడ్స్ కూడా చేస్తున్నారు అనమాట. సో అలా కార్యక్రమం చేస్తున్నాం. ఆ చేస్తున్నప్పుడు కిరణ్ గారి గురించి తెలిసింది. సో ఆల్మోస్ట్ ఆయన కూడా అదే రూట్లో వెళ్తున్నారు, మేము అలానే ఉన్నాం. ఏదైనా మాకు మ్యూచువల్గా మేము ఏదైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళకి చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఏదైనా ఐడెంటిఫై చేయాలన్నా వాళ్ళ పిల్లలకి మేము చేయాలంటే ఐడెంటిఫై చేసి ఎవరైనా మాకు చెప్తే వాళ్ళకు కూడా మేము సహాయం చేయడానికి ముందు ఉంటాం. సో మై హార్టీ కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మిత్రులు కాదంబరి కిరణ్ గారు ఫోన్ చేసి ఇక్కడ ఇలా మాది కార్యక్రమం పెడుతున్నాము అన్నప్పుడు అటెండ్ అయ్యారు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూసినా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంటే
ముందు ఇవాళ నా పాత్ర ఏంటి, రేపటి సినిమాలో ఇంతకంటే మంచి పాత్ర ఏంటి, ఆ పైన ఇంకా మంచి పాత్ర ఏంటి, లేకపోతే నెక్స్ట్ స్టెప్లో నిర్మాత అవుదామా, దర్శకుడు అవుదామా, ఈ యాంగిల్లో ఆలోచించేటటువంటి వాళ్ళు, దాంట్లో ఏదన్నా అవకాశాలు ఇవ్వమని చూసేటటువంటి వాళ్ళని చూసి. బట్ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా లేకపోతే ఎప్పుడు మెసేజ్ చేసినా నేను సొసైటీ ఇదిగో ఈ సో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం లేదా ఇది చేసాం అన్నటువంటి మెసేజ్లు మాత్రం వస్తుంటాయి. అంతే తప్పించి తన కెరీర్కి సంబంధించినటువంటిదో లేకపోతే తను సినిమాలో చేసిన బిట్స్ కూడా ఏ రోజున ఎవరికి పంచుకోడు. ఆయన సినిమాలో జనం చూసుకుని ఓహో కాదంబరి గారు ఇందులో ఈ సినిమాలో ఉన్నాడని తెలుసుకోవాలి. అంటే సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతసేపటికి తమ ప్రచారాన్ని కోరుకుంటారు, సినిమాలో దాని ద్వారా ఇంకా మరికొన్ని సినిమాల ఆఫర్స్ కోరుకుంటారు. అలా కాకుండా సొసైటీకి ఏదన్నా చేయడం ద్వారా 10 మంది చేత మెప్పు పొందాలని కాదు, 10 మందికి మంచి జరగాలని కోరుకునేటటువంటి కాదంబరి కిరణ్ మరికొంతకాలం పాటు ఎందుకంటే అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేను TV9 యాంకర్ని. అన్న యూసుఫ్గూడలో మా ఇంట్లో ఆయన 2nd ఫ్లోర్లో ఉంటారు, నేను 3rd ఫ్లోర్లో ఉంటారు. అలా అన్నకు అంతకుముందు సినిమాల తర్వాత అట్లా పరిచయం నాకు. నేను అప్పటిదాకా చూసినవి విన్నవి పక్కన పెడితే నేను ప్రత్యక్షంగా చూసిన ఒకటే మీతో పంచుకుంటాను. ఎగ్జాక్ట్లీ మేము ఇంట్లో అప్పుడు ఉన్నది కూడా కరోనా టైంలో అందరం మనం ఎట్లా ఉందాం, మనం ఎట్లా తిందాం, ఎట్లా పడుకుందాం అని మనం ఆలోచిస్తుంటే ఈ ఒక మనిషి ఎవరైనా వస్తారా, ఎవరికైనా చేద్దామా, అయ్యో అందరూ బాధపడుతున్నారని నా కళ్ళ ముందు బాధపడ్డాడు. చాలా మంది ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, కిరణ్ గారు ఇల్లుదేనా, కిరణ్ గారు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి అన్ని సాయం చేస్తూ ఉండేవాడు. బియ్యం నుంచి డబ్బులు దాకా ఏదైనా సరే. ఒకరోజు అయితే నాకు బాగా గుర్తుంది, 100 మందిని ఇంటి ముందు నిల్చోబెట్టి మనిషికి 5,000 అండ్ 25 కిలోల బియ్యం, 25 kg రైస్, మనిషికి 5,000, 100కు ప్లస్ ఉన్నారు. బట్ ఈయన టార్గెట్ మాత్రం 100. అంటే ఒక గంటల 5 లక్షలు, అంతేనా? 5,000 × 100 5 లక్షలు ఇచ్చేసింది మనిషి. సరే ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, ఆయన దగ్గర ఉందా, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. ఆ 100 మెంబర్స్లో నా తరఫు నుంచి 3 ఉన్నారు. అట్లా అది ఒకటే ఎగ్జాంపుల్. అట్లా చాలా మంది ఇంటి ముందు ఎవరైనా పంచాయతీల కోసం ఇంటి ముందు బ్యానర్ పెట్టుకుంటారు, ఎవరైనా ఇంకా దేనికోసమో బయట షో చేసుకుందామని ఇంటి ముందు బ్యానర్ పెట్టుకుంటారు. ఈ మనిషి కరోనా టైంలో నేను సాయం చేస్తాను రండి అని బ్యానర్ పెట్టుకుని కూర్చున్నాడు. నాకు భలే అది పరేషన్ అయిపోయినా అన్న నీ సాయము నీ అవన్నీ చూసి. సో థ్యాంక్ యూ అన్న, నీకు దేవుడు బలమేలను కోరుకుంటున్నా. ఈ పుష్కరాలు కావాలని, అంటే మహాపుష్కరం అంటారా, మనం ఉన్నా లేకపోయినా ఇది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అండ్ లాస్ట్ ఇంతమంది పెద్దల మధ్యలో నన్ను పిలిచి గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న.